హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రతిరోజులాగే హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్, అంతేకాకుండా పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్కి గాను మోస్ట్ ఇంపార్టెంట్ బిడ్ బ్యాంక్ అయితే మీకోసం అందిస్తున్నానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్క క్లాస్ది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా అందరూ కూడా చిన్న లైక్ చేయండి వీడియోకి. ఈ వీడియోకి కూడా 2000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్ నౌ. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, సాహిత్యంలో నోబెల్ బహుమతి 2022 గాను ఎవరికి లభించింది అంటే 2022 విజేత ఎవరు లిటరేచర్లో? ఓకేనా, నోబెల్ లిటరేచర్. సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అన్ని ఎర్నాక్స్ గారికి మరి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య బహుమతి. నెక్స్ట్, 2023 మహిళల ఫీఫా వరల్డ్ కప్ ఆతిథ్య దేశము ఏదండి మరి? ఆప్షన్ 4, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు ఈసారి సంయుక్తంగా నిర్వహించడాన్ని మనమైతే చూడవచ్చు. ఏ దేశాలు? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా. నెక్స్ట్ వన్ చూద్దాం. దృష్టి లోపాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసిన నివేదిక ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దృష్టి లోపాలు లేదా అంధత్వంతో బాధపడుతున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 220 కోట్ల మంది జనాభా. నెక్స్ట్ వన్, మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పాల్సిపారం పరాన్నజీవిని నిర్వీర్యం చేయగల రసాయన సమ్మేళనాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మరి ఈ సమ్మేళనానికి ఏ పేరు సూచించడము జరిగింది? సరైన సమాధానం ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఓకేనా, TCMDC 135051 అనేటువంటి నామకరణం దీనికైతే చేశారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భారతదేశంలో జీవ వైవిధ్య హాట్స్పాట్గా పేరుగాంచింది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, తూర్పు హిమాలయాలు మరి భారతదేశం యొక్క జీవ వైవిధ్య బయలాజికల్ హాట్స్పాట్గా దీన్ని అయితే మనము చెప్పుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని రైల్వే జోన్లు ఉన్నాయి? ఆన్సర్ ఏంటండి? 18 రైల్వే జోన్లు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. మరి 18వది రీసెంట్గానే ఏర్పాటు చేశారండి. ఎక్కడ ఏర్పాటు చేశారు? కామెంట్ రూపంలో ప్రతి ఒక్కరు తెలియచేయండి. కొత్త రైల్వే జోన్ 18వది ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? సింపుల్. ఓకే, ఒకవేళ మీకు తెలియకుంటే 18వ రైల్వే జోన్ అని కామెంట్ చేయండి, నేను చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటోలు, క్యాబ్లు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాల వారికి ప్రభుత్వం ఏటా ఎంత ఆర్థిక సహాయం అందిస్తుంది? ఆన్సర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయము అందించడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరచుము. వైఎస్ఆర్ నేతన్న నేస్తం ప్రారంభం, నెక్స్ట్ వైఎస్ఆర్ నవోదయ పథకం, వైఎస్ఆర్ కంటి వెలుగు, వైఎస్ఆర్ వాహన మిత్ర. మరి ఏ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఓకేనా, చూద్దాం. ముందుగా 1వది వైఎస్ఆర్ నేతన్న నేస్తము 2019 డిసెంబర్ 21వ తారీఖున స్టార్ట్ చేశారు. వైఎస్ఆర్ నవోదయ పథకము 2019 అక్టోబర్ 17న. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకము
ఎప్పుడు ప్రారంభించారండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2019 అక్టోబర్ 10. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని 2019 అక్టోబర్ 4వ తారీఖున ప్రారంభించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వాస్తవికతను గుర్తించండి. చూద్దాం. మన దేశంలో 1987లో జాతీయ SC/ST కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి 65వ రాజ్యాంగ సవరణ ద్వారా 1990 ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు. నెక్స్ట్ వన్, ఇది 1990 మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది. సరైన సమాధానం ఏంటి? 3 కూడా సరైనవే. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలింపుము. మొట్టమొదట హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త సమాజ నిర్మితి అనే భావాన్ని ప్రవేశపెట్టారు. అతను సమాజాన్ని జీవితో పోల్చారు. సమాజంలోని అంశాలను, వాటిలో వస్తున్న పరిణామాలను జీవశాస్త్ర పరిభాషలో హెర్బర్ట్ స్పెన్సర్ తెలపడం అయితే చెప్పవచ్చు. మరి పై అంశాలలో వాస్తవమైనది ఏంటి అంటే ABC. 3 కూడా వాస్తవమైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని సరిగా జతపరచుము. సమాజ నిర్మితి, ప్రాకార్యం, నిర్మితి. ఓకే, మరి వీటికి సరైన వివరణలు ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ ABC. అన్నీ కరెక్టే. చూద్దాం. హెర్బర్ట్ స్పెన్సర్ సమాజ నిర్మితి, మాలినోవ్స్కీ ప్రాకార్యం అంటే ఫంక్షన్స్, నెక్స్ట్ రాడ్క్లిఫ్ బ్రౌన్ నిర్మితి స్ట్రక్చర్. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఒక సమాజంలోని అవినాభావ సంబంధమున్న వివిధ సామాజిక సంస్థలు, సామాజిక రీతులు, వివిధ పాత్రలు, వాటిని అనుసంధానంగా ఉన్న అంతస్తుల నిర్మాణాన్ని తెలియచేసేటువంటి అంశము ఏంటి? సరైన సమాధానం ఏంటండి? 12వది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సామాజిక నిర్మితి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, గ్లోనస్ అనేది ఏ దేశానికి చెందిన నావిగేషన్ వ్యవస్థ? గ్లోనస్ 13వ ఆప్షన్ 3 అండి, రష్యా. నెక్స్ట్ వన్, ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? ఐరన్ లోపం వల్ల అనీమియా అనేటువంటిది సంభవిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో హైడ్రోజనీకరణ ద్వారా తయారయ్యే పదార్థం ఏంటి? హైడ్రోజనీకరణము ఏం తయారవుతుందండి మరి? ఏంటండి? వనస్పతి. దాన్నే మనం ఏమంటాము? డాల్డా. ఓకే, వనస్పతి లేదా డాల్డా. నెక్స్ట్ వన్, అంటే నూనెలోకి హైడ్రోజన్ పంపించి దాన్ని గట్టిపడేలా చేస్తారు. టొమాటో పండ్లకు వాటి రంగు వేటి వలన వస్తుంది? ఆప్షన్ 2, కెరోటినాయిడ్స్ అనేటువంటి ఆల్కలాయిడ్స్ వల్ల వస్తుంది. నీటితో తీసుకునే ఔషధాల శోషణ శరీరంలో ఏ భాగంలో అధికంగా ఉంటుంది? ఆప్షన్ 2, చిన్న ప్రేగుల్లో మరి అధికంగా ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. నోటితో తీసుకున్న ఔషధాల శోషణ. ఓకే, అంటే దానిలో ఉండేటువంటి శక్తిని గ్రహించడము. ఓకే, ఔషధ గుణాన్ని. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది అంశాల వాస్తవికతను గమనించము. 18వ ఆప్షన్ 2 అండి, ఏ నిజం, ఏ అనేది 6 సరైన వివరాన్ని చూద్దాం. భారతదేశంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితి కలదు. కరెక్ట్. హిమాలయాల ఉనికి వలనే వేసవిలో వర్షాలు, పశ్చిమ కనుమలు దాటిన తర్వాత ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడుతుంది. సో 2 కూడా సరైనవే. ఒకదానికొకటి సరైన సంబంధం కలిగి ఉన్నటువంటి అంశాలు. క్రింది వాటి వాస్తవికతను పరిశీలించము. సింధు నది పరివాహక ప్రాంతము అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతము గుజరాత్, రాజస్థాన్లలో విస్తరించి ఉంది. 2 నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు. ఆన్సర్ ఆప్షన్ 3, సి మరియు ఏ సరైనవి. ఏ మరియు సి 2 సరైనవండి. భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతం గుజరాత్, రాజస్థాన్ దాకా ఉండదండి. ఎక్కడ వరకు ఉంటుంది మరి? సింధు నది పరివాహక ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ఉంటుందండి. జమ్మూ కాశ్మీర్ నుంచి డైరెక్ట్ పాకిస్తాన్లోకి అయితే వెళ్తుంది. కాబట్టి బి తప్పు. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలింపు. సో ఇక్కడ ఏ మాత్రమే సరైనదండి, మిగతావన్నీ కూడా తప్పే. ముందుగా చూద్దాం. ఏ, భారత ద్వీపకల్పము నైరుతి ఋతుపవనాలను 3 శాఖలుగా విభజిస్తుందనేది కరెక్ట్. బంగాళాఖాతము ఋతుపవనాలు బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ప్రాంతాన్ని తాకుతుంది అనేది తప్పు. ఓకేనా. నెక్స్ట్, ఇందులో వాస్తవం కానిది అంటే తప్పుగా ఉన్నటువంటిది ఏంటి అంటే కేవలం ఒకటి మాత్రమే. భారత ద్వీపకల్పము నైరుతి ఋతుపవనాలను 3 శాఖలుగా విభజించదండి, ఒకటే శాఖగా ఉంటుంది.
ఓకే, నైరుతి ఋతుపవనాలు వెళ్ళి మళ్ళీ వెనకకి ప్రయాణిస్తాయి. దాన్నే ఈశాన్య ఋతుపవనాలు, తిరోగమన ఋతుపవనాలు అనే పేరుతో పిలుస్తాము. ఓకే, అనేక శాఖలుగా విడిపోదు. ఓకే, బంగాళాఖాతం ఋతుపవనాలు బెంగాల్ తీరాన్ని, షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ప్రాంతానికి తాకి మళ్ళీ వెనక్కి ప్రయాణిస్తుంది. ఓకే, తర్వాత శాఖలు పశ్చిమంగా ప్రయాణించి గంగా నది లోయ వైపు ప్రసరిస్తాయి. రెండు కూడా సరైనవే, కేవలం ఏ మాత్రమే తప్పు. క్రింది వాస్తవికతను పరిశీలించండి. సో 21వ ఆప్షన్ 2 అండి. ఏ మరియు సి మాత్రం నిజం. చూద్దాం ఏ మరియు సి. పశ్చిమ కనుమలు బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు మరియు అరేబియా సముద్రంలో కలిసే నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఉంటాయి. కరెక్ట్, అంటే రెండింటిని విభజించే విధంగా ఉంటాయని అర్థము. సి. ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తర భాగంలో చంబల్, సింధ్, బెట్వాన్ వంటి నదులు గంగా నది వ్యవస్థకు చెందుతాయి. వాటి ఉపనదులు అండి. నెక్స్ట్ నర్మదా, తపతి నదులతో సహా ద్వీపకల్ప నదులని బంగాళాఖాతంలో కలుస్తాయనేది తప్పు. నర్మదా, తపతి నదులు ఎక్కడ కలుస్తాయండి వెళ్ళి? సో అరేబియా సముద్రంలో కలుస్తాయి, బంగాళాఖాతంలో కలవవు. ఓకే, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో కొల్లూరు, అనంతపురం జిల్లాలోని వజ్ర కరూర్ దేనికి ప్రసిద్ధిగా చెప్పుకోవచ్చు? ఆప్షన్ 2 వజ్రాలకు ప్రసిద్ధి అండి. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచుము. హుయాన్సాంగ్ రచనలు, భానుడి రచనలు, హర్షున్ రచనలు, రెండవ పులకేశి శాసనము. 23వది 1 by 1 చూద్దామండి. మొదటగా చూసినట్లే హుయాన్సాంగ్ రచనలు సియుకి పేరే అండి అది. భానుడి రచనలు హర్షత్ చరిత్ర, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ భానుడిది. హర్షున్ రచనలు నాగానాదం, రత్నావళి. రెండవ పులకేశి శాసనము ఐవోలు శాసనము. ఓకే, ఇంపార్టెంట్. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహాలను క్రింది వాటిలో ఏవో గుర్తించండి. 24వది ఆప్షన్ 2 అండి. ABD సరైనవి. ABD సరైనది, సి తప్పు. చూద్దాం. ఏ. గుంటూరు జిల్లా పల్నాటి తాలూకా ప్రాంతము, ఇక్కడ కూడా జరిగింది. కడప జిల్లా రాయచోటి తాలూకాలో జరిగిన అటవీ సత్యాగ్రహము. కరెక్ట్. చీరాల పేరాల సత్యాగ్రహం, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, చీరాల పేరాల. ఓకే, సో మరి కడప జిల్లాలో రాయచోటి తాలూకాలో జరిగినట్టు కర్నూలులో ఆధోని ప్రాంతంలో అయితే ఎలాంటి సత్యాగ్రహం అయితే జరగలేదు, సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా. నెక్స్ట్ వన్. క్రింది వాటిని సరిగ్గా జతపరచుము. బ్రహ్మ సమాజ స్థాపన, ఆర్య సమాజ స్థాపన, ప్రార్థనా సమాజ స్థాపన. సో మరి ఏది తప్పుగా ఉంది? సరిగ్గా జత చేసిన దాన్ని గుర్తించండి. 25వ ఆప్షన్ 1 అండి. ABC 3 కూడా సరిగానే ఉన్నాయి. బ్రహ్మ సమాజము 1828, ఆర్య సమాజము 1875, ప్రార్థన సమాజము 1867. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఏ శాతవాహన రాజు జైన మతాభిమాని? 26వ ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో తప్పుగా పేర్కొనబడిన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4. ఆంధ్రప్రదేశ్ పద్య తిక్కనగా ప్రసిద్ధి చెందారు అనేది చూద్దామండి 1 by 1. కందుకూరి వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మ సమాజ స్థాపకులు. కరెక్ట్. ఆయన వితంతు పునర్వివాహాలు, బాల్య వివాహాల నిషేధానికి కృషి చేశారు. కరెక్ట్. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో అతడు ఒక పాఠశాలను నిర్మించారు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ పద్య తిక్కనగా ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు భాషకి పద్య తిక్కనగా ఉన్నారండి మరి. సో 4వది తప్పుగా మనమైతే చెప్పుకోవచ్చు. 27వది. నెక్స్ట్ వన్ చూద్దాం. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పవన్ కుమార్ చామ్లింగ్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్. గవర్నర్ను రాష్ట్రపతి నియమించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే కెనడా. ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని నిర్ణయించగలిగిన అధికారము ఎవరికి కలదు? ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వ్యవహరిస్తారు? ఆప్షన్ 2 అండి. రెగ్యులేటింగ్ చట్టము 1773. నెక్స్ట్. ఏ ప్రతిపాదనలను మహాత్మా గాంధీ దివ్యాలా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా అభివర్ణించడం జరిగింది? దేనండి? ఎవరి ప్రతిపాదనలను? 32వది ఆప్షన్ 2 అండి. క్రిప్స్ రాయభారము లేదా క్రిప్స్ ప్రతిపాదనలని. ఇంపార్టెంట్. నెక్స్ట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ డాష్ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. 33. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. దెర్ లీవ్డ్ ఏ బ్యూటిఫుల్ ప్రిన్సెస్. నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫార్మ్
of the following sentences. Nobody knows the answer. Nobody knows the answer. 34 option 2 అండి. The answer is not known. అంటే తెలియదు. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ sentences. Why don't you see a doctor? Said my friend to me. 35ది ఆన్సర్ ఆప్షన్ 2. My friend advised me to see doctor. Next one. Identify the part of speech of the underlined word. No one can play the flute like he does. ఈ లైక్ అనేది ఏంటి మరి? 36ది ఆప్షన్ 3 కంజంక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద సినోనిమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. సినోనిమ్స్ అండి. సో మియర్జ్ 37 ఆప్షన్ 3 అండి. లిటిల్ అని అర్థం. సినోనిమ్స్ అంటే పర్యాయ పదాలు. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్. పిలిగ్రిమేజ్, రిలీజియస్, జర్నీ, డిక్షనరీ. 38 ఆప్షన్ 1 పిలిగ్రిమేజ్ అనేది తప్పుగా స్పెల్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7చే భాగించగా శేషం 1 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? 39ది ఆప్షన్ 3 అండి. 57. నెక్స్ట్ వన్. 9342 సంఖ్య 4చే నిశ్శేషంగా భాగించబడుటకు దాని నుండి తీసివేయదగిన అతి చిన్న సంఖ్య. ఆప్షన్ 1 2 అండి. ఓకే, సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారి చూస్తున్న వారు ఇలాంటి లేటెస్ట్ క్లాసెస్ కోసం అప్ టు కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ప్రిలిమ్స్ వరకు, మెయిన్స్ వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది రెగ్యులర్గా క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.